टेक्निकल कोर्सेज में महारत हासिल करने वाले नौजवानों का मुस्तकबिल रोशन होगा। जगत्याल एमएलए डॉक्टर एम संजय कुमार का बयान। जगत्याल धरूरकर में वाक़े ITI कॉलेज में आज कामयाब तलबा में असनाद की तकसीम की तकरीब में शानदार तरीके से मुनक़िद हुई। इस मौके पर रुकन असम्बली डॉक्टर संजय कुमार मेहमान खुसूसी की हैसियत से शरीक हुए और तलबा में असनाद तकसीम किए। डॉक्टर संजय कुमार ने अपने खिताब में कहा कि जगत्याल करीम रोड पर महज 850 मीटर के फासले पर TR नगर में 5 करोड़ रुपए की लागत से ITI की नई इमारत तामीर की गई है, जिससे नौजवान ज़्यादा से ज़्यादा इस्तेफ़ादा हासिल करें। इन्होंने कहा कि मौजूदा दौर ग्लोबलाइजेशन में टेक्निकल वर्क्स की दुनिया भर में कमी है, लिहाजा नौजवान सिर्फ रिवायती मुलाजिमों के तक महदूद ना रहें बल्कि टेक्निकल कोर्सेज में महारत हासिल करके अपने मुस्तकबिल को संवारें। बैरूनी ममालिक जाकर मजदूरी करने के बजाय नौजवान अपने ही इलाके में टेक्निकल तालीम हासिल करके बाइज़्ज़त रोज़गार इख्तियार करें। సిబ్బందికి పాత్రికేయ మిత్రులతో నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ITI కోర్స్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకోబోతున్న మా విద్యార్థులకు శుభాకాంక్షలు. మై బెస్ట్ విషెస్. సంతోషం. జగిత్యాల ITI కళాశాల నుంచి ఎలక్ట్రీషియన్ కావచ్చు, డ్రాఫ్ట్ మ్యాన్ కోర్సు పూర్తి చేసుకొని ITIలో ఎలక్ట్రీషియన్ మరియు డ్రాఫ్ట్ మ్యాన్ కోర్సు పూర్తి చేసుకొని దాదాపు 90% ఉత్తీర్ణత శాతంతో సర్టిఫికెట్లు నాతో తీసుకోబోతున్న పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. I wish you all the best in your future also. ఎందుకంటే ఇక్కడ నుంచే ఆగిపోవచ్చు. దిస్ ఇస్ ద బేసిక్ కోర్స్. ఈ బేసిక్ కోర్స్ ఏదైతే మీరు కంప్లీట్ చేసుకున్నారో దీన్ని ఉపయోగించుకొని రేపటి నాడు ఇంకా అడ్వాన్స్డ్ మన ITI ఇప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ చేయాల్సిందిగా మీ అందరూ కూడా నేను సూచన చేస్తూ, మరి జగిత్యాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో చాలా ITIలు నడుస్తూ ఉన్నాయి. కానీ గత కొన్ని ఏళ్ళుగా అనొచ్చు, ఒక దశాబ్దం పైన అనుకోవచ్చు, మోర్ దాన్ డికేడ్ నుంచి మొత్తం కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ రావడం, కొత్త కొత్త కంపెనీలు రావడం, కొత్త కొత్త మిషనరీస్ రావడం, మరి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అనుకున్న స్థాయిలో ITIలలో టీచింగ్ ప్యాటర్న్లో కావచ్చు, ట్రైనింగ్ దాంట్లో కావచ్చు, ఆ స్థాయిలో కొంత మార్పు ఉన్నా ఆ స్థాయిలో మార్పు రాలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాన్య రైతు కుటుంబం నుంచి జన్మించి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వ్యక్తి, వారు ఇదంతా కూడా ఆలోచన చేసి మరి వాళ్ళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది యువకులు ఎక్కడున్నారంటే భారతదేశం. అలా ఎలాంటి సందేహం లేదు. ఇవాళ దాదాపు 135 కోట్లలో 60-70 కోట్ల మంది యువకులు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు ప్రపంచంలో ఎక్కడ కూడా లేరు. ఈ యువత అనేది భారతదేశానికి ఒక శక్తి అంటే కొట్లాడడానికి ఒక మిలిటరీకే కాదు, ఏది చేయాలన్నా కానీ మీ మేధో సంపత్తి కావచ్చు, మీకుండే వివిధ రకాల నాలెడ్జ్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, అన్నీ ఉపయోగించుకొని మీరు ఉపయోగపడుకుంటూ మీరు మీ కుటుంబాలకు, ఈ దేశానికి ఉపయోగపడాల్సిన అవసరం. మరి అటువంటి సందర్భంలో ఇంత టెక్నాలజీలో ఇన్నోవేషన్ వస్తున్న సందర్భం కంప్లీట్గా మారిపోతూ ఉంది. ఐఎమ్ ఏ డాక్టర్. వెన్ ఐ స్టార్టెడ్ మై ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఆప్థాల్మాలజిస్ట్, MBBS వదిలేద్దాం, నేను మొదలుపెట్టినాడు ఒక తీరుండే. నేను కంప్లీట్ అయ్యే స్టేజ్ వితిన్ 3 ఇయర్స్ కోర్స్ ఆప్థాల్మిక్ సర్జరీలో మార్పు వచ్చేసి నేను ప్రాక్టీస్ పెట్టాక 5 ఏళ్ళకు ఒక తీరు, 10 ఏళ్ళకు ఒక తీరు, రెగ్యులర్గా చేంజ్ చేస్తూనే ఉండదు. ఎంత మార్పు వచ్చిందంటే
నేను ఈ మధ్యకాలంలో 60 లక్షలు పెట్టి కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావాల్సి వచ్చింది. ఆ రకంగా అడ్వాన్స్ పోతుంటేనే మనం తట్టుకోగలుగుతాం. ఇవాళకి సంజయ్ కుమార్ అనే వ్యక్తి 12 ఏళ్ళకి రాజకీయాలు తిరుగుతున్నా కానీ ఇంకా నా ప్రొఫెషన్ నేను తట్టుకోగలుగుతున్నాను. రీజన్ ఏంటంటే అలాంగ్ విత్ ద అడ్వాన్స్మెంట్ మనం కొంతవరకైనా అడ్వాన్స్ అయినాం కాబట్టి మేము చేయగలుగుతాం. నేను కావచ్చు, మా ఫ్రెండ్ కొలీగ్ డాక్టర్ కావచ్చు. మరి ఇవాళ మీరు కూడా ఏదైతే అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ టాటా వాళ్ళ కొలాబరేషన్తో మన జగిత్యాలు ఏర్పాటు చేయబోతున్నాం. దాంట్లో గతంలో ఈ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రీషియన్కి అదనంగా రోబోటిక్ కోర్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, మొత్తం ఎలక్ట్రిక్ అవుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ మెకానిజం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొత్త కోర్సులు వచ్చాయి. బ్రహ్మాండంగా 5 కోట్లతోటి రాజారాం రోడ్ దగ్గరనే టిఆర్ నగర్ దగ్గర విశాలంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసి, మన అంతకుముందు కూడా కొన్ని ఉండే వాటికి రోడే ఉండకపో, ఇక్కడ ఇది ఉన్నా కానీ దీనికేమో అరకొర వసతులు, దానికి మంచి 850 మీటర్ల రోడ్డు. 850 మీటర్లు అబ్బో అనుకోవద్దు. నేను సర్కార్ వల్లే చదివిన, నా ఇంటికి వెళ్ళి అది కిలోమీటర్న్నర ఉంటుండే స్కూల్, సైకిల్ మీద పోతుండే. కాబట్టి 850 మీటర్లు నడిస్తే ఆరోగ్యానికి మంచిది తప్ప హాని జరగదు. మంచి వాకింగ్ కూడా అవుతుంది. అక్కడ రోడ్డు లేదు, మంచి రోడ్డు 75 లక్షలతోటి మంచి రోడ్డు కూడా ఇస్తున్నా. రేపటి నాడు జాయిన్ కాబోయే మీ జూనియర్స్కి కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి ఇక్కడ అన్ని అమ్యూనిటీస్ తోటి ఈ రోడ్తో సహా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతీయ యువత విద్యలో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వృత్తి విద్యా కోర్సులు చేసినప్పుడే మనకు ఉద్యోగ భద్రత కొంతవరకు ఉంటుంది. ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. అంతేగాని మూస పద్ధతిలో నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను, అందరూ బ్యాంకులో చుట్టూ తిరుగుతూ ఎన్నొస్తాయి, ఎంబీఏ చేసినట్టు ఎన్నొస్తాయి, జనరల్ బీకామ్ చేసినట్టు ఎన్నొస్తాయి. కానీ ఇవాళ టెక్నికల్ సైడ్ పోతే నేను చూస్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే పక్క పెట్టాడు, నాకు హైదరాబాద్లో కూడా ఇల్లు, ఒక వాషింగ్ మిషన్ కూడా రిపేర్ చేస్తూ కావాలని చెప్తాడు. ఒక లక్ష చేసి పోయిన రోజు ఎటో పోయింది, మళ్ళీ వాళ్ళ అడ్రస్ మనకు లేదు, మళ్ళీ అడ్రస్ వాళ్ళకి లేదు. సో మచ్ షార్టేజ్ ఆఫ్ టెక్నికల్ పీపుల్. అది ఇండియాలో కావచ్చు, గ్లోబల్ కావచ్చు. ఇవాళ రేపు గ్లోబలైజేషన్ అయింది, ప్రపంచీకరణ అయిపోయింది. యూ ఆల్వేస్ షుడ్ థింక్ వెరీ బ్రాడ్లీ. ఎందుకంటే అబ్రాడ్ పోయే వాళ్ళు మన దగ్గర ఎక్కువ, కానీ అబ్రాడ్ ఉత్త చేతులతో పోతే ఏమొస్తుంది విదేశాలకు? లేబర్ పని వస్తుంది. ఆ లేబర్ పని వాస్తవానికి అక్కడ ఎంతుందో ఇక్కడ కూడా ఉంది. అక్కడ ఎన్ని గంటలు దుబాయ్లో వాళ్ళు పని చేస్తున్నారో, మస్కట్లో పని చేస్తున్నారో, సౌదీలో పని చేస్తున్నారో, మలేషియా, సింగపూర్లో లేబర్ పని చేస్తున్నారో, ఆ 16 గంటలు పని చేస్తే 20,000 ఇక్కడ కూడా వస్తాయి. ఇక్కడ ఎవరికి ఏమవుతుంది? మనకు పురుట్లు ఎవరికత్తాయి, పుట్టెంకలు ఎవరికత్తాయి, సుప్రభాతుడు ఎవరికత్తుంది. రాకపోతే తిడతాడు, నువ్వు చేసి పిల్లకపోతే తిడతాడు. అంతేలా ఇంట్లో 5 ఏళ్ళకి ఒకసారి పట్టాలు చేసుకుంటే 1,00,000 రూపాయల ఖర్చు వస్తుందా? చుట్టాలందరూ చూడాలి.